హలో! హాయ్ అండి. అందరికీ శుభోదయం. పేలాలతోటి స్నాక్ ఎలా చేయాలో చూయిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటదండి. ట్రై చేయండి ఒకసారి. పేలాలంటారు కొన్ని సైడేమో మరమరాలంటారు. ఇవేనండి. అవి మనం వాటర్‌లో బాగా తడుపుకోవాలి. వాటర్ అంతా దానికి పట్టేలాగా. ఒక 2 మినిట్స్ దాంట్లో నానబెట్టాలండి. మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు పేలాలు. అలా నానబెట్టి మనము అంటే అట్లా ముద్దగా రావాలండి. అలా అయినప్పుడు అన్నీ వాటర్ అంతా తీసేసుకొని అన్నీ అట్లా మొత్తం వాటర్ అంతా ఏం లేకుండా అలా పిండుకొని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఏసుకోవాలి. ఒక టమోటా నాయి చిన్న టమోటాలు కాబట్టి 5 ఏసినానండి. పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్టు, పసుపు, శనగపిండి ఒక స్పూను, బియ్యపిండి 2 స్పూన్సు, కొద్దిగా వాటర్ ఏసుకొని కొంచెం ఏసుకోవాలండి వాటరు అంతే. అది బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసిపోయేలాగా. టమాటాలైతే సన్నగా కట్ చేసుకొని ఏసుకోండి. నాయి చిన్న టమాటాలు కాబట్టి అలాగే ఏసుకున్నా. అలా ముద్దకి రావాలండి. అలా బాగా అట్లా మిక్స్ చేసుకోవాలి. అలా అన్నీ మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా అన్నీ చేసి పెట్టుకోవాలండి. అలా చేసి పెట్టుకొని ఒక బౌల్‌లోకి ఆయిల్ తీసుకొని మొత్తం దాన్ని స్ప్రెడ్ చేయాలి. కావాలనుకుంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటది. మేము ఆయిల్ కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి మేము ఇలా కొద్దిగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తున్నా. మీకు కావాలంటే ఎక్కువ ఆయిల్ ఏసుకొని డీప్ ఫ్రై చేసుకున్న టేస్ట్ చాలా బావుంటది. పిల్లలకి ఎవరికైనా ఇష్టంగా తినొచ్చు. ఆయిల్ వద్దు మాకు తక్కువే తింటాం అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. చాలా బావుంటది. ఇలా అయినా బావుంటది. అలా అయినా బావుంటది. అయితే కొద్దిగా దీంట్లో టైం పడతదండి. కొంచెం సిమ్‌లోనే ఏయించుకోవాలి. డీప్ ఫ్రై కంటే మనం హైలో ఎంచుకున్నా బాగా ఏగిపోతాయి. ఇది కొంచెం సిమ్‌లోనే బాగా ఉడికిపోవాలి లోపల పిండి అంతా. అలా ఆ కలర్‌లో రావాలండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటది. 2 సైడ్‌లు అలా చిన్న మంట మీదనే అట్లా ఎంచుకోవాలండి. డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. స్నాక్ చాలా టేస్టీగా ఉంటదండి. అలా 2 సైడ్‌లు అలా ఎంచుకోవాలి. అంతే అండి. ఆ కలర్ రాంగానే మనం తీసి పెట్టుకోవడమే. అన్నీ ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలండి. అంతే ఎంతో టేస్టీగా పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎంత ఇష్టంగా తింటారండి. జామ్‌తో గాని, చట్నీతో గాని దేనితోనైనా తినొచ్చు. థాంక్స్ అండి.